పుష్కరుడికి ఈ 12కి సంబంధం ఏమిటి? బృహస్పతి అన్నటువంటి వాడు బుద్ధికి అధిపతి. ఈ బుద్ధికి ఆధిపత్యం కలిగినటువంటి బృహస్పతి 12 సంఖ్య ఏమిటి అంటే 12 జ్ఞానేంద్రియాలు, 12 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి అనే ఈ 12 మీద ఆధిపత్యం కలిగిన వాడు బృహస్పతి. ఎవరికి బృహస్పతి చక్కగా ఉంటాడో జాతక చక్రంలో వాళ్ళు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. జ్ఞానం ఉండడం వేరు, ఉన్నటువంటి జ్ఞానాన్ని జీవితానికి అన్వయం చేసుకుని చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వేరు. ఈ నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి శక్తి బృహస్పతి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడే జరుగుతుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో ప్రస్తుతం ఉన్నాడు కనుక గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు మనందరికీ కూడా బుద్ధి కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? వీళ్ళందరికీ మరి ఈ పుష్కరుడికి పుష్టిని కలిగించేవాడు అనేటటువంటి పేరుందన్నాం కదా. ఎలా బుద్ధి కలుగుతుంది అంటే ఆ నదీ జలాల్లో పుష్కరుడు ఉన్నాడు కనుక ఆ నది నీటిని పానం చేసినా, అందులో స్నానం చేసినా, దాన్ని తలుచుకున్నా, స్పృశించినా ఈ నీటి ద్వారా పుష్టిని కలిగిస్తాడు. ఎట్లా అంటే మనస్సుకి, బుద్ధికి పుష్టిని కలిగించడం ద్వారా. బృహస్పతి దానికి కదా అధిపతి. ఎవరైతే పుష్కర నదిలో పుష్కర స్నానాన్ని అఘమర్షణ స్నానము అంటారు. మన ఇంట్లో చేసే రకరకాల స్నానాలన్నీ ఒక రకం కాదండి. మనకే తెలుసు 3-4 రకాల స్నానాలు చేస్తాం మనం. మామూలుగా రోజు కంఠ స్నానం చేస్తాం, అప్పుడప్పుడు తల స్నానం చేస్తాం, మరికొన్నిసార్లు అభ్యంగన స్నానం చేస్తాం. అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని, పూర్వం అయితే కుంకుడుకాయలు, ఇప్పుడైతే షాంపూలు పెట్టి రుద్దుకుంటున్నాం కదా. ఇది 2వ రకం స్నానం. ఇవాళ శుక్రవారం తల రుద్దుకున్నామండి, అభ్యంగన స్నానం చేసాం. శనివారం వెంకటేశ్వర స్వామికి ఏదో నాకు మొక్కు ఉంది అని ఒట్టినే తల మీద నీళ్లు పోసుకుంటాం. ఇది ఒట్టి తల స్నానం. మామూలుగా రోజు కంఠ స్నానం. ఇది మనకు తెలిసినవి ఈ 3. ఇవి కాదు, నదుల్లో చేసేటప్పుడు చేసేది అఘమర్షణ స్నానము. అఘమర్షణము, అఘము అంటే పాపం, అఘమర్షణము అంటే పాపం పోగొట్టేటటువంటి స్నానం. అందుకే నదీ స్నానానికి వెళ్ళబోయే ముందు మలాపకర్షణ స్నానం ముందు చేయాలి. అంటే ఒంటికున్న మడ్డంతా పోయేటటువంటి స్నానం ముందు ఒడ్డున చేస్తాం. ఒళ్ళు బాగానే ఉంది, ఒంటి మకిలి బయటే పోయింది. మనకున్న మకిలి ఎక్కడుంది? ఆత్మకు, జీవుడుకుంది. మనం చేసిన పాప కర్మల వల్ల పట్టుకుపోయింది. ఇంగు కట్టిన గుడ్డకి వాసన పట్టినట్టు పట్టుకుపోయింది. దీన్ని పోగొట్టడానికి మంత్రపూతంగా సంకల్పం చెప్పుకుని స్నానం చేయడం జరుగుతుంది. అందుకే పుష్కర సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ నదుల్లో స్నానం చేసేటప్పుడు మనం ఊరికే ముక్కు మూసుకుని మునగడం కాదండి. ఒక బ్రాహ్మణుడి చేత సంకల్పం చెప్పించుకుని స్నానం చేస్తాం. ఇక్కడ కూడా కొంతమంది కొన్ని మాటలు అంటారు. మనకది అవతల వాళ్ళు అంటున్న మాట తప్పని తెలుసు, కానీ సమాధానం ఎట్లా చెప్పాలో తెలియదు. అందుకు చెప్తున్నాను. మా గురువుగారు చెప్పారు ఒక సందర్భంలో, ఏమండి పురోహితుని పిలిచే మంత్రం చెప్పించుకుని ఎందుకు చేయాలి? నాకు కూడా ఈ మంత్రాలు వచ్చు కదా, నేను చేసుకోకూడదా అన్నాడు. నిజమేనయ్యా, గడ్డి తీసుకెళ్ళి ఆవుకేసి పాలు తాగడం దేనికి? గడ్డి నేరుగా తినచ్చు కదా అన్నాడు. గడ్డి నేరుగా తినచ్చుగా. ఆవేం చేస్తుంది? మనం ఇచ్చినటువంటి గడ్డి తిని దాన్ని పాలుగా మార్చి మనకి ఇస్తుంది. దానికి మేటెడు గడ్డి వేసి ఏదో ఓ చెంబుడో లీటరో పాలు తెచ్చుకునే బదులు మనమే గడ్డి తినేస్తే అయిపోలా? ఆవుని పెంచడం, దానికి గడ్డి వేయడం, పాలు తీయడం, తెచ్చుకోవడం, కాచడం, తాగడం, ఇవన్నీ లేదు. ఎవరు ఏ పని చెయ్యాలో వాళ్ళు ఆ పని చేయాలి. వాళ్ళు తప్పులు చదువుతున్నారండి, మంత్రాలు చదవనింది, వాళ్ళకి పాపం, మనకేం లేదు. ఓ పూజారి కానీ ఓ పురోహితుడు కానీ మంత్రం తప్పు చదివినట్టయితే వాడు నరకానికి పెడతాడు. పూజ చేయించుకున్న వాడికి రావాల్సిన సత్ఫలితం వస్తుంది, అనుమానం ఏమీ లేదు. కనుక ఒక బ్రాహ్మణుడి చేత సంకల్పం చెప్పించుకుని
అఘమర్షణ స్నానం చేస్తారు. అందుకు ఒక్కసారి స్నానం చేస్తే 350 కోట్ల తీర్థాల్లో స్నానం చేసి బ్రహ్మగారి సన్నిధిలో, అది కూడా ఎక్కడ, బ్రహ్మగారి సన్నిధిలో, దేవతలందరి సన్నిధిలో స్నానం చేసిన పుణ్యం. వాళ్ళ సన్నిధిలో చేస్తే పుణ్యం వస్తుందా అండి? చక్ర స్నానం చేస్తారు చూడండి బ్రహ్మోత్సవాలు అయ్యాక. చక్ర స్నానం ఆ కోసం చేస్తే కూడా పుణ్యమే. కానీ మనకేం కావాలి? ఈఓ గారి పక్కన, మినిస్టర్ గారి పక్కన నిలబడి స్నానం చేస్తే మనం పుణ్యం అనుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక మానవ శరీరంలో ఉన్న జీవుడికి ఉన్నటువంటి చిన్న అధికారం వల్ల వాళ్ళ పక్కన ఉంటేనే మనకేదో మేలు జరుగుతుంది అనుకుంటున్నామే మనం. దేవతలకి, సర్వజీవరాశులకి ఆద్యుడైనటువంటి బ్రహ్మ, సమస్తమైనటువంటి దేవతలు ఉన్న సన్నిధిలో స్నానం చేశామంటే ఎంత పాపాలు పోయి పుణ్యం లభిస్తుందో ఆలోచించండి. అందుకని అఘమర్షణ స్నానం చేసి ఇన్ని జన్మల పాపాలు, 128 జన్మల పాపాలు పోగొట్టుకునేటటువంటి అవకాశం పుష్కర సమయం. అది కూడా గోదావరికి సింహరాశిలో బృహస్పతి వచ్చినప్పుడు మాత్రం రావటం జరుగుతుంది. మరి గోదావరికింత హృదయస్థానంలో ఉండే సింహరాశికి సంబంధించింది అవడం ఎందుకు జరిగింది అంటే, భారతదేశంలో ప్రవహించే పుణ్య నదులలో గోదావరి 2వ స్థానాన్ని పొందింది. సాధారణంగా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అని చెప్పి గంగ తర్వాతి స్థానం యమునకి ఇస్తాం. యమున ఉత్తర దేశంలో ఉంది గనక అలా ఆ వరసలా వచ్చింది. కొన్ని పదాలలో ఉండే అక్షర క్రమాన్ని అనుసరించి, ఎత్తి ప్రాసల సందర్భాలను అనుసరించి, గణాల్లో ఇమిడిపోవటాన్ని బట్టి ఒక క్రమం పెడతారు. కానీ నిజానికి గంగ తరువాత గంగా అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి ఏకైకమైన నది గంగా నది, గోదావరి నది. పోతనామాచ్యుల వారు ఏం చెప్పారు? ఒక సోమోపరాగంబునన్ గంగ ఒడ్డున నిలిచి అని చెప్పారు ఆయన. చంద్ర గ్రహణం ఉన్నటువంటి సమయంలో గంగా నది ఒడ్డున నిలబడి అన్నాడు. ఆయన నిలబడిన గంగ కాశీకి వెళ్ళాడా? కాదు. ఎక్కడ? ఈ గోదావరి తీరం, గోదావరి తీరంలోనే ఉన్నాడు ఆయన. అందుకే మిగిలినటువంటి యమున గంగ, సరస్వతి గంగ, కావేరి గంగ, నర్మదా గంగ, మహానది గంగ అన్న పేర్లు వినం మనం. గౌతమి గంగ అంటాం. గౌతముడి చేత తీసుకుని రాబడినటువంటి గంగ గనక గౌతమి గంగ అని. ఆ గంగానది తరువాత అంతటి పవిత్రత, ప్రాశస్త్యం, పొడవు, నీరు ఎక్కువ కలిగి ఉండడం, ఈ అన్ని గుణాలలోనూ గంగ తరువాతి స్థానం గోదావరి. మనకి సనాతనమైన ఋషులు ఇచ్చిన సంప్రదాయంలో ఒకానొక గొప్ప సంప్రదాయం ఏంటంటే, ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపం గనక ప్రకృతిలో ఉన్న అణువుని పూజించడానికి ఒక విధానాన్ని ఇచ్చారు. అందులో నదుల్ని పూజించేటటువంటి పద్ధతి ఒకటి. ఆ పద్ధతికి నదుల్ని ఎందుకు పూజించాలి అంటే, వేదంలో మనకు కనపడే నదీ సూక్తం అనేటటువంటి సూక్తాన్ని మనం చదువుకుంటే తెలుస్తుంది. నదుల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియచెప్పాయి. అంతేకాకుండా శాంతి మంత్రాల్లో చెప్తాం, ఆపశాంతి, ఓషధయ శాంతి అని చెప్పుకునేటటువంటి దాంట్లో ఆపశాంతి, నీరు శాంతంగా ఉండాలి. నీరు శాంతంగా లేకపోతే ఏం జరుగుతుందో చూసాం కదండి. క్రితం సంవత్సరం ఏం జరిగిందో చూసాం కదా. నీరుకే శాంతి లేకపోతే ఏమైంది? భూమికి శాంతి లేకపోవడం మొన్న వారం 10 రోజులుగా చూస్తుంది. భూమి శాంతంగా లేకపోతే భూకంపాలు, నీరు శాంతంగా లేకపోతే నదులు ఉప్పొంగడాలు, మొత్తం కొట్టుకుపోయారు కదండి. ఇంకా చార్ధామ్ యాత్రకి వెళ్ళడం అన్నది భయపడేటటువంటి పరిస్థితిలోనే ఉన్నామా లేదా? కనుక అన్నీ శాంతంగా ఉండాలని చెబుతూ నదులు శాంతంగా ఉండేటటువంటి విషయాన్ని శాంతి మంత్రంలో చెప్పడమే కాకుండా నదీపరమైన సూక్తాలు కూడా మనకున్నాయి వేదాలు. అలా నదులన్నింటినీ పూజించేటటువంటి సంప్రదాయం ఉంది కనుకే
మన దేశంలో ఈనాటికి కూడా తాగడానికి కావలసిన నీళ్లు, తినడానికి కావలసినటువంటి ఆహారం లభిస్తూనే ఉన్నాయి. అతి కొద్ది ప్రాంతాల్లోనే లేదు. మిగిలినటువంటి దేశాలతో పోల్చి చూసినట్టయితే మన దేశంలో చాలా తక్కువ. కాకపోతే మనకున్న దౌర్భాగ్యం ఏమిటంటే మనకున్న లోపాలు మనం ప్రకటించుకుంటాం. మనని చులకన చేయడానికి ఇతర దేశాల వాళ్ళు మనకున్న లోపాలని మాత్రమే వాళ్ళ పేపర్లలోనూ టీవీ ఛానల్స్లోనూ ప్రచారం చేస్తారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల గురించి రాయమనండి, వణుకుతారు గద 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 గద. సునామీ వచ్చినప్పుడు అమెరికాకి జరిగిన నష్టాన్ని గురించి ఏ పేపర్లు ఎక్కువ మాట్లాడాయి? భయం. చూసిన వాళ్ళు చెప్పిన వింటే అందులో జరగలేదు, అమెరికాలో జరిగినంత. ఎందుకని మనం ఎప్పుడు అది శాంతిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం.